హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేందనుకుంటున్నారా? ఇంట్లోనే ఈజీగా పార్లర్తో అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకునే వ్యాక్స్ అనమాట. దీన్ని గల్ఫ్ కంట్రీస్లో సిరా అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది 1 kg షుగర్, లెమన్, స్ప్రైట్ వచ్చేసి 250 ml. ఓకే, చలో ఈ విధంగా అయితే మనం బాయిల్ పెట్టేసుకున్నాం అనమాట. దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, వాటర్ పెట్టేస్తున్నాను నేను. మీరు వీడియోలో చూడొచ్చు. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, వాటర్ అయితే వేడెక్కాయి. వేడెక్కంటే మళ్ళీ అంత పొగలు రావాల్సిన అవసరం లేదు. గోరువెచ్చని నీరు సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లయితే చేయాలన్నమాట. వాటర్ కూడా వన్ గ్లాస్, హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, షుగర్ అయితే యాడ్ చేశాను. గమనించుకోండి, 1 kg షుగర్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మనం స్ప్రైట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక స్ప్రైట్ అయితే యాడ్ చేస్తున్నాము. స్ప్రైట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే దీంట్లో సింథటిక్ ఆమ్లాస్ ఉంటాయి కాబట్టి షిరాను అదే వ్యాక్స్ను బాగా రెడీ కావడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ విధంగా అయితే స్ప్రైట్ని కూడా యాడ్ చేయాలి. ఇది నేను ఎక్కడ చూసానంటే, నేను రెగ్యులర్గా పార్లర్లో ఆంటీ ఉండేవారు కదా, ఆ ఆంటీ అనమాట మాకు ప్రిపేర్ చేయడం నేర్పించారు. ఇక్కడ చూడండి, నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే నిమ్మకాయ అయితే పిండేసాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని విధంగా అయితే మనం చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఇట్లా బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది 15-20 మినిట్స్, 10-20 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఎక్కువ అవసరం లేదు. 15-20 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. దీనికి ఇక్కడ చూడండి, మనం బాగా అంటే బాగా కలుపుతూ ఉండాలి. లేదా తీగపాకం అంటారు కదా, ఆ వచ్చేంత వరకు ఇలా కలపాలన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే కలుపుతున్నాను, చూడొచ్చు మీరు వీడియోలో. తర్వాత దీన్ని రైస్ కుక్కర్లోకి ఎందుకు మార్చుకున్నానంటే, గ్యాస్ కష్టాలకు భయపడి రైస్ కుక్కర్లోకి మార్చుకోవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, రైస్ కుక్కర్లో ఇక్కడ విధంగా బాయిల్ అవుతోంది, మీరు చూడొచ్చు. తర్వాత దీనికి మీరు ఒక టెస్ట్ చేసుకోవాలి. లేత తీగపాకం అంటారు కదా, ఆ విధంగా వచ్చాలి. లేదా హనీ కలర్లోకైనా రావాలి. హనీ కలర్ ఉంటుంది కదా, హనీ కలర్లోకి రావాలన్నమాట. ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. దీన్ని వేడిగా ఇప్పుడు మాత్రం మీరు అప్లై చేయొద్దండి. స్కిన్ డ్యామేజ్ అవుతుంది, కాలిపోతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే వస్తూ ఉంది, మనం చూడొచ్చు. తీగపాకం అయితే వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత మాత్రమే గట్టిపడుతుంది. దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్తో తడిపి స్కిన్ మీద రఫ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో దీన్ని ఎలా అప్లై చేయాలో అనేది చెప్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.